హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మనం యూట్యూబ్ వీడియోల కోసం ఎన్సిఎస్ మ్యూజిక్ని వాడితే ఏం జరుగుతుంది అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే కొందరు ఎన్సిఎస్ మ్యూజికే కదా, మనకు కాపీ రైట్స్ అయితే రావు అని అయితే అనుకుంటారు. మరి అది ఎంతవరకు నిజం అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మనమైతే మన యూట్యూబ్ వీడియోల కోసం ఎన్సిఎస్ అంటే నో కాపీరైట్ సౌండ్స్ మ్యూజిక్ని అయితే వాడతాం. మరి వాటి వల్ల ఇప్పుడైతే కాపీరైట్ రావడం లేదు. మరి ఇది సేఫేనా అంటే సేఫ్ ఏమాత్రం కాదని అయితే చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియోల కోసం అది వాడుకున్నాం. మన ఛానల్ మోనటైజేషన్ కాకముందు వాడినా, లేదంటే మోనటైజేషన్ అయినాక వాడినా కూడా కొన్ని అయితే ఇబ్బందులు ఉన్నాయి. అవైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అసలు ఆ ఇబ్బందులు ఏంటి అని మాట్లాడుకుంటే మాత్రం, ఇప్పుడు మనం ఎన్సిఎస్ నుండి తీసుకున్న మ్యూజిక్ని వాడుకుందాం అనుకోండి. అది ఏముంది, నో కాపీరైట్ సౌండ్స్ అంటే దీని నుంచి అయితే కాపీరైట్ రాదని అయితే ఆ ఛానల్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి అసలు దీని నుంచి కాపీరైట్ రాదని చెప్తున్నారు. ఇది సరిగానే ఉంది. కానీ మరి వాట్ అబౌట్ రీయూజ్డ్ కంటెంట్? మీరు ఇప్పుడు అది వాడారనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మీకు ఇప్పుడు నార్మల్గానే వ్యూస్ వస్తాయి, కానీ అక్కడ మీరు 1000 మంది సబ్స్క్రైబర్స్, అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మీకైతే రీయూజ్డ్ కంటెంట్ అనే పేరుతో మానిటైజేషన్ని ఆపేస్తారు. అలాగే మరి మనం మోనటైజేషన్ అయినాక వాడుకుంటే ఏమవుతుంది? అసలు మనం ఎన్సిఎస్ఏ కదా, మన ఛానల్కి మోనటైజేషన్ అవ్వకముందు వాడితేనే రీయూజ్డ్ అని వస్తుందా అంటే ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే మన ఛానల్ మోనటైజేషన్ అయినాక కూడా యూట్యూబ్ అయితే మన ఛానల్ని నెల నెల రివ్యూ జరిపిస్తూ ఉంటుంది. ఆ రివ్యూలో మనది రీయూజ్డ్ కంటెంట్ అని తెలిస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్కి మోనటైజేషన్ పీకేస్తారు. అలాగే మరి ఇప్పుడు ఇది ఎన్సిఎస్ కదా, కాపీరైట్స్ కూడా రావనుకుంటారు, కానీ అది కూడా నిజం కాదు. అసలు మీకు మ్యూజిక్ని వాడు ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తాడు చెప్పండి? ఫ్రీగా ఎవ్వరు ఏ పని చేయరు. మనం యూట్యూబ్లోకి వచ్చేదే డబ్బుల కోసం. అలాంటిది వాళ్ళు అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టి యూట్యూబ్లోకి ఒక వీడియో సాంగ్ని అప్లోడ్ చేశాడంటే తనకి ఎంత డబ్బుల మీద ఎంత ఉండాలి? అసలు తను ఎంత ఖర్చు పెట్టాడు? ఆ ఖర్చు పెట్టిన దాన్ని అయితే తను తీసుకోవాలనే అనుకుంటాడు కదా. అసలు మనకు ఇప్పుడు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. అది ఏంటి అంటే, మనం ఇప్పుడు వాడుకున్నంత వరకే ఫ్రీ. అది 6 నెలలకో లేక సంవత్సరానికో దాన్ని ఎన్సిఎస్ మ్యూజిక్ నుండి తీసేసి మీకైతే కాపీరైట్స్ పంపిస్తాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అలా ఎన్సిఎస్ నుంచి తీసేసిన తర్వాత మనకు కాపీరైట్ వస్తుంది కదా, అప్పుడు ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా ఆ ఎన్సిఎస్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం ఇంత కష్టపడ్డది దేనికి చెప్పండి? మనం ఇంత కష్టపడ్డాం, ఎన్సిఎస్ మ్యూజిక్ వాడుకున్నాం కదా, మనం సేఫే అనుకుంటే వాడు 6 నెలలకో సంవత్సరానికో అందులో నుంచి తీసేసి మనకైతే పక్కాగా అంటే పక్కాగా కాపీరైట్ అయితే పంపిస్తాడు. దానివల్ల ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ అంతా వాళ్ళకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి మ్యూజిక్ కూడా వాడకండి. మీకు అంతలా మ్యూజిక్ వాడుకోవాలనుకుంటే ఎపిడమిక్ సౌండ్స్ అనే ప్రీమియం మ్యూజిక్ ఇచ్చే వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు కొనుక్కొని పాటల్ని వాడుకోండి. దానివల్లనైతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి మీకు ఇప్పుడు ఎన్సిఎస్ మ్యూజిక్ వాడాలా లేదా అన్నదైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నౌ.